ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల అంబటి రాంబాబు పేర్ని నాని మధ్య ఒక హై వోల్టేజ్ వార్ జరిగింది. క్రిమినల్ విషయంలో కులం చూడటమేంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇలా యువకుడిని చంపేసి శవాన్ని బూడిద చేసిన మాజీ సీఐని వెనకేసుకు రావడం ఏంటని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ పై జనసేన వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. రేప్ కేసులో నిందితుడికి వైసీపీ నేతలు వత్తాస పలుకుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సాయికృష్ణపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే, అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక రాంగ్ మాట ఒకటి మాట్లాడారు. 14 ఏళ్ల యువతిని రేప్ చేసి నటువంటి సాయికృష్ణ మీరు మద్దతు చెబుతారా అని. ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ అనేది. ఆ 14 ఏళ్ల యువతి ఇవాళ 24 ఏళ్ళు అయ్యి చెప్పింది కదా, ఇంకా నీకు సిగ్గులేదా అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ క్రిమినల్ ఎవరు? క్రిమినల్ చనిపోయిన వాడు క్రిమినలా, చంపిన వాడు క్రిమినలా, నాగరాజు క్రిమినలా, లేకపోతే చనిపోయి భస్మమైపోయినటువంటి సాయికృష్ణ క్రిమినలా చెప్పమని అడుగుతున్నాను నేను. ఇవాళ క్రిమినల్కి సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. సపోర్ట్ చేసావు, డైరెక్ట్గా చేయి, తప్పులేదు. మళ్ళా ఈ సాయికృష్ణ గారి తల్లి దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు నువ్వు? ఆమెను ఓదార్చడానికి ఉదయబాన్ వెళ్ళాడా లేదా? క్రిమినల్కు కులం చూడటం ఏంటన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? సిఐ నాగరాజు ఈరుడు సూర్యుడు ఆహా ఓహో అని చెప్పని ధర్నాలు చేసిన వాళ్ళు ఎవరు? జనసేన వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ మనుషులు ధర్నాలు చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలను కూడా మెడలో మా బోర్డు చేస్తారా ఏంటి? కాపులను తప్పుగా చూపిస్తున్నారని పవన్ కళ్యాణ్ అంటే, నిందితులకు కొమ్ము కాస్తే తప్పుగానే చూస్తారన్నారు అంబటి రాంబాబు. వీళ్ళు కాపులను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మన బూతులు తిట్టాడు, కాపులు బూతులు తిడతారు. ఈ కృష్ణ ఏదో పేరు ఉంది, వీళ్ళు క్రిమినల్, వీళ్ళు ఇది అన్ని నెగిటివ్ న్యూస్ చూడండి. సో మీకు ఏమైపోద్ది? కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్గా మీ మనోగతంలో ఏమైపోద్ది? ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు అది. ఈ భావన దేనికి వేస్తుంది? కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్. వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్ ఇది. నేను దాన్ని బ్రేక్ చేస్తాను కాబట్టే నా మీద ఇంత కోపం అందరికీ. మేము నెగిటివ్గా చూపిస్తే ప్రజలు నమ్ముతారా? నువ్వు నెగిటివ్గా కనపడుతున్నావు. ఇవాళ సాయికృష్ణకి సపోర్ట్ చేయకోకుండా వాళ్ళ తల్లిని పలకరించి నువ్వు నాగరాజు జిందాబాద్ అంటున్నావు. పోలీస్ స్టేషన్లో అతి దారుణంగా చంపేసి శవాన్ని మాయం చేసినటువంటి నాగరాజు అనేటువంటి ఒక క్రిమినల్ అని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు నెగిటివ్గా మేము చూపించాల్సిన అవసరం, నువ్వే కనపడుతున్నావు నెగిటివ్గా. ఇది దుర్మార్గం. మేము నేను నెగిటివ్గా చూపించాల్సిన అవసరం లేదు. నీ మీద చాలామంది భ్రమలు పెట్టుకున్నారు. ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోతున్నాయి. బూతులు తిట్టినందుకే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. నాయకుడిని చూపించి నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్తాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే 11కి వచ్చారు, 151కి వస్తారు. తదాస్తు. 0 సీట్లు వచ్చినాయి. నీకు 0 సీట్లు వచ్చినాయి, మర్చిపోయావా? ఇవాళ 100% స్ట్రైక్ రేట్ వచ్చిన 0 సీట్లు వచ్చిన వాడికే 100% స్ట్రైక్ రేట్ వస్తే 11 సీట్లు వచ్చిన వాడికి రేపు 100% స్ట్రైక్ రేట్ అని రాదని ఏంటి గ్యారంటీ? సో చంద్రబాబు నాయుడు గారి మాట విని మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ బుర్ర ఉపయోగించుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. 2 చోట్ల ఓడిపోయిన ఆయన ఎప్పుడన్నా తగ్గాడా? మేము 11 అన్నా ఉన్నాం, ఆయన 2 చోట్ల ఓడిపోయి కూడా ఎప్పుడు తగ్గలేదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కావాలని రెచ్చగొట్టి మమ్మల్ని తిట్టి బరిలోకి లాగి మాతో తిట్లు తిని తద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడం కోసం ప్లాన్లు వేసి తిరుగుతున్నాడు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కులాల నుంచి బయటపడాలని పవన్ కళ్యాణ్ అంటే, శాంతి భద్రతలను కాపాడితేనే అభివృద్ధి సాధ్యమంటున్నారు వైసీపీ నేతలు.